వైఎస్ విజయమ్మ సమరదీక్ష మొదలుపెట్టారు. అడ్డగోలు విభజనను నిరసిస్తూ ఆమరణ దీక్షకు కూర్చున్నారు. వైఎస్ విజయమ్మ సమరదీక్ష ఢిల్లీ గుండెల్లో రణబేరి మోగించనుందని దీక్షా వేదికపై మాట్లాడిన పలువురు అభిప్రాయపడ్డారు. గుంటూరులోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో జరుగుతున్న సమరదీక్షకు సమైక్యవాదులు పోటెత్తారు. జన సందోహం మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో ఆమరణ దీక్ష ప్రారంభించారు. విజయమ్మ రాకతో గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ జనసంద్రమైంది. అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. తొలుత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు విజయమ్మ. ఆ తర్వాత సర్వమత ప్రార్థనల్లో పాల్గొని ఆమరణ దీక్ష ప్రారంభించారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న విజయమ్మకు పార్టీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం నుంచి రోడ్డు మార్గాన దీక్షాస్థలి వరకు విజయమ్మ కాన్వాయ్ వెంట అభిమానులు పార్టీ శ్రేణులు కదం తొక్కారు. అశేష జనవాహిని మధ్య ఆమరణ దీక్ష ఆరంభించిన విజయమ్మ కాంగ్రెస్ టీడీపీలపై నిప్పులు చెరిగారు. ఓట్లు సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని మండిపడ్డారు. సమన్యాయం చేయలేనప్పుడు విభజించే హక్కు ఎవరు ఇచ్చారని నిలదీశారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అనుకుంటా ఉంది, మరి 4 ఏళ్ల దుష్పరిపాలన ఒక్క రోజుతోనూ ఒక నిర్ణయంతోనూ పోయేటివి కావు అని కూడా చెప్తా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు మరి భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం అది మంచిది కాదు అని కూడా చెప్తా ఉన్నా. ఏ రోజైతే భావోద్వేగం చల్లారుతుందో ఆ రోజు వాస్తవికత ప్రజలకు కూడా అనుభవం అవుతుంది. మరి భావోద్వేగం చల్లారిన తర్వాత ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంకు మళ్ళీ జీవన సమరం మొదలవుతుంది. ఈ కొన్ని కోట్ల మంది మధ్య సమస్యలు సవాళ్లు ఎదురవుతాయి. మరి వారికి నీరు గాని, ఆహారం గాని, చదువు గాని, ఉద్యోగం గాని, మరి విద్యుత్ గాని, రోడ్లు గాని, ఉపాధి గాని, మరి ఆహారం గాని, ఆవాసం గాని, శాంతి భద్రతలు గాని, ఇలాంటి ఎన్నో సమస్యలు చుట్టుముడతాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఈ ప్రాంతం వారికే కాదు, ఆ ప్రాంతం వారికి కూడా ఎంత మటుకు మేలు పరిణమిస్తుందో కూడా తెలియని పరిస్థితి ఇవాళ. సీమాంధ్రకు హైదరాబాద్ తో అవినాభావ సంబంధం ఉందన్నారు వైఎస్ విజయమ్మ. 60 ఏళ్లుగా మనది అనుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ కలిసి రాజధానిని అభివృద్ధి చేసుకున్నామన్నారు. అలాంటి హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలనడం బాధాకరమన్నారు. మరి ఈ రోజు మనం రాజధాని హైదరాబాద్ నగరాన్ని చూస్తే, ఈ రోజు హైదరాబాద్ నగరం 60 ఏళ్లుగా హైదరాబాద్ నగరాన్ని మనది అనుకుంటూ దాన్ని అభివృద్ధి చేశారు. హైదరాబాద్ నగరం మామూలుగా హైదరాబాద్ నగరం ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా ఒకటే క్యాపిటల్ గా ఉండడము, ఆర్థిక పరంగా కూడా దాన్ని పెంచడం జరిగింది హైదరాబాద్ నగరాన్ని. ఇవాళ మనం అందరం కూడా ప్రతి గ్రామం నుంచి కూడా లేబర్ అట్లాటోళ్ళు కూడా ఊర్లలో పని దొరకకపోతే హైదరాబాద్ కు పోదాం, అక్కడ ఏదైనా వాచ్మెన్ పోస్ట్ గానీ, ఏ ఇండస్ట్రీలోనో ఏదో పోస్ట్ గానీ, లేకపోతే బిల్డింగ్ కట్టుకునే వాళ్ళ దగ్గర కూలి పని చేసుకోవడం కానీ దొరుకుతుందేమో అని అనుకోవడం కూడా జరిగే పరిస్థితి ఉంది ఇవాళ చూస్తే. ఇటువంటి నగరాన్ని మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, 4 లక్షలు 5 లక్షలు కోట్లు ఇస్తే రాజధాని కట్టుకుంటామని చెప్పి. ఇటువంటి హైదరాబాద్ మరి మనం ఎక్కడ కట్టుకుంటాం? 4 లక్షలు 5 లక్షల కోట్లు కాదు, 1000 కోట్లు ఇచ్చినా కూడా అటువంటి హైదరాబాద్ మనం నిర్మించుకోలేమని కూడా చెప్తా ఉన్నా. ఈ రోజు హైదరాబాద్ మరి హైదరాబాద్ మనది కాదు అని ఏ రోజు అనుకోలేదని కూడా చెప్తా ఉన్నా. ఈ రోజు తెలంగాణ వాళ్ళు తెలంగాణ రాష్ట్రాలకి మనం వెళ్ళిపోవాలని చెప్పి, ఉద్యోగస్తులు వెళ్ళిపోవాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఏ రోజు కూడా సీమాంధ్ర వాళ్ళు మనం ఎప్పుడు కూడా ఇది కావాలా అని చెప్పి మనం అడగలేదు. ఎప్పుడు కూడా ఇది హైదరాబాద్ కు వద్దు అని ఆంక్షలు పెట్టింది కూడా లేదు. అటువంటిది ఈ రోజు హైదరాబాద్ నగరంను మరి ఏ విధమైనటువంటి మనకు ప్రశ్న గాని, జవాబు గాని మరి కాంగ్రెస్ పార్టీ చెప్పకుండా ఈ రోజు డివిజన్ చేయడం మరి చాలా తప్పు అని కూడా చెప్తా ఉన్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదన్నారు విజయమ్మ. 3 ప్రాంతాలను వైఎస్ఆర్ సమానంగా చూశారన్నారు. మనం రాజశేఖర రెడ్డి గారు కోరుకున్న రాష్ట్రం ఈ రోజు ఇలా మనం ఒకరికొకరం అనుకుంటా, ఒకరికొకరం బాధ పెట్టుకుంటా ఉంటున్నామంటేనే నాకు చాలా ఆందోళనగా ఉంది, బాధగా కూడా అనిపిస్తా ఉంది. రాజశేఖర రెడ్డి గారు 3 ప్రాంతాలను సమానంగా ప్రేమించారు. రాజశేఖర రెడ్డి గారు 3 ప్రాంతాలకు 23 జిల్లాలలో ప్రతి మనిషికి కూడా ఆయన మంచి ముఖ్యమంత్రిగా మరి ఆయన చేయాల్సిన మేలు చేశారు. అదే కాకుండా మరి రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రాంతానికి మంచి చేయడం కోసం
ఒక ప్రాంతానికి హాని చేయాలన్న తలంపు కానీ ఆలోచన కానీ ఏనాడు ఆయన చేయలేదు. ఆయన సంక్షేమ పథకాలు కూడా మరి ఏ ప్రాంతం వారైనా, ఏ వర్గం వారైనా, ఏ గ్రామం వారైనా, ఏ ఒక్కరైనా కూడా వారందరికీ కూడా సమానంగా ఇవ్వడం జరిగింది, సమాన సహాయం చేయడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు అంతేకాకుండా ఆయన సంక్షేమ పథకాల ద్వారా కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా అందరికీ అందించడం జరిగింది. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆయన కోరుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఒకరే ఆ విధంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఆయన అనుకున్నట్టుగా ఉండింటే ఈ రోజు ఇటువంటి పరిస్థితి ఎదురయ్యేది కాదని కూడా మీకు చెప్తా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓ తండ్రిలా వ్యవహరించలేదని, కోట్ల మంది ప్రజల మధ్య చిచ్చు పెట్టిందని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ఇక్కడ పనిచేస్తా ఉన్నాయి.